అందరికీ నమస్కారం అండి బాబు. చూడండి మేము ఇవాళ బోటేసుకొని నైట్ మట్లు 10 అవుతుందండి. 10:00కల్లా బోటేసుకొని జట్టీలోంచి బయలుదేరాం కదండీ ఇప్పుడు. మొత్తం తాళ్ళంకి చూడండి శుభ్రంగా కట్టుకుంటున్నామండి. రైలోళ్ళకండి ఇది. రైలల్లో ఏసిన తర్వాత చూడండి మన కాకినాడ పోర్ట్ ఉంది కదండీ చూడండి. లైటింగ్‌తో ఎంత అందంగా కనపడుతుందో. ఏదో మేము సింగపూర్‌లో ఎక్కడో ఉన్నట్టు అనిపించిందండి ఆ ఫీలింగ్. అంతలా కనపడుతుందండి లైటింగ్. ఇదిగో లైట్ హౌస్ కనపడుతుంది కదండీ చూడండి. లైట్ హౌస్ ఎలా పడుతుందో మనకు తలుక్కుమని ఇదిగోండి. ఇప్పుడు వల్ల ఆగుతున్నామండి. గంట పట్టిందండి. కానీ గంట సేపు తీస్తే బాగోదు కదండి వీడియో. అందుకనేసి గంట అయిందండి ఇప్పటికి. ఇప్పుడు వల్ల అవుతున్నాం చూడండి. నైట్ కదండి కొంచెం లైటింగ్ తక్కువగా ఉంది. మా కాడ ఉన్నది ఒక్కొక్క లైట్ అండి. చిన్న లైట్‌తో మేము ఏదో వీడియో కవర్ చేసాం. చూడండి. రైలు ఎన్ని పడ్డాయి ఏంటన్నది తెలుస్తుంది వీడియోలో మనకి. ఎందుకంటే మనకు బ్రతికిన రైలు ఉండాలండి ఎర్రలకి. ఎందుకంటే మనం గేలాలు కాస్తున్నాం కదండి. లైవ్లో ఉంటేనే రొయ్య బతుకుంటేనే చేపలు కూడా ఇష్టపడతాయండి. చూడండి లాగారు కదండి మా వాళ్ళు అది లాగుతున్నారండి. ఆ మూట ఉంటుంది చూడండి. ఆ మూటలో ఉన్న రైలు ఉన్నాయో లేవో చూద్దామండి ఇప్పుడు. మూట ఓపెన్ చేసిన తర్వాత అదిగోండి మూట ఓపెన్ చేస్తున్నాం కదండి. చూడండి ఓపెన్ చేసాం కదండి. నైట్ గంట సోపులు అయితేనే కానీ ఏం పడలేదండి ఎక్కువగా. రాళ్ళు ఎక్కువ చెత్త చెదారం పట్టిందండి. కానండి రైలు మాత్రం తక్కువగా ఉన్నాయండి అసలు. బతికిన రైలు అంటే ఏమి లేవు. చూడండి ఈ పాము ఉంది కదండి. పాము పెద్ద ఏం ప్రమాదం కాదండి. ఇలాంటి రకాల పాములు ఉంటాయండి సముద్రంలోనూ. విషపూరితమైన పాములు కూడా ఉంటాయండి. ఇవి ఏం చేయవండి. హానికరం అయితే కాదు కానీ ఇవి వండుకుంటారు పెద్దవి అయితేని. విషపూరితమైన పాములు ఉంటాయండి. చాలా డేంజర్ అండి అవి. చూడండి మేము ఇప్పుడు వేరే దిక్కులకి వెళ్ళిపోతున్నాం. మొత్తం క్లీన్ చేసుకున్నాం. చూడండి షిప్ ఎంత అందంగా కనబడుతుంది నైట్ మట్లు. ఫుల్ లైటింగ్తో దానికి చాలా బాగుందండి. చూడండి ఎంత అందంగా ఉందో. వేరే ప్లేస్లోకి వెళ్తున్నాం కదండి. వేరే ప్లేస్లోకి వెళ్ళిన తర్వాత మనం గాలాలు కాస్తామండి. దీనికి పార్ట్ 2 ఉందండి. ఖచ్చితంగా ఈ వీడియోకి లైక్ ఫాలో మాత్రం ఖచ్చితంగా కొట్టండి. మా కష్టానికి ఫలితం దొరికిందండి. మాకు కొంచెం సంతోషంగా ఉంటుంది ఫ్రెండ్స్.